ముందుగా వెంకటేశ్వర స్వామి అందరివాడు. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన మీద ఇష్టంతో ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామిని కొలవచ్చు. ఇది రాజకీయంగా ఇటువంటి ఇష్యూలు వాడుకోవటం బహుశా అతి దుర్మార్గం, అతి హేయం. ముందుగా వెంకటకృష్ణ ఈరోజు డిబేట్లో ఏం మాట్లాడాడో చూడండి. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ మధ్య కాలంలో చాలా దారుణమైన తగువులాట, కొట్లాట ఎందుకు వచ్చింది? ఏం బాలేదు, మేము చెప్తున్నాం బాలేదు. వరుస వివాదాలు, రాజకీయ వివాదాలు ఎందుకు వచ్చినాయి? ఆ నమ్మకం మీద దుష్ప్రచారం చేస్తే సమాజము వదలదు, ఆ గోవిందుడు వదలడు. ఎగ్జాక్ట్ గా మేము చెప్పేది ఇది, ఆ గోవిందుడు వదలడు. హిస్టరీలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మేము కూడా చెప్తాం. కొంతమంది నొచ్చుకుంటారేమో, ఎంతమంది నొచ్చుకున్నా కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మొన్న మా పత్రికే, మా ఆంధ్రజ్యోతి ఒక కథ ఇక్కడ దా చెప్పింది ఒక ఎత్తు. దీని తర్వాత మళ్ళీ ఇది రెండో పాయింట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పాయింట్ కూడా ముందే వినండి. మొన్నటిదాకా ఏదైతే వెంకటకృష్ణ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇష్యూస్ గురించి ముందుగా మాట్లాడి వెంకటేశ్వర స్వామి పైన రాజకీయం చేస్తే ఆ స్వామి ఊరుకోడు, సమాజం కూడా ఊరుకోదు అని చెప్పి వెంకటకృష్ణ ముందన్నమాట. ఇప్పుడు దానికి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రెండో పాయింట్ వెంకటకృష్ణ ఏమన్నాడో కూడా వినండి. తిరుమల పైన సంచలనమైన ఆరోపణలు, దీనిపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, బిఆర్ నాయుడు గారు స్పందించాలి. అసలు పూర్తిగా అటువంటి చర్యలకి పాల్పడుతున్నది ఎవరు ఏంటని చెప్పి సిట్ ఒకటి వేసి వాళ్ళని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని జైల్లో పెట్టే కార్యక్రమాలు చేయాలి. ఆంధ్రజ్యోతి పేపర్ మీ గెజిట్ పేపర్ అయినా ఆ పేపర్లో రాసినా కూడా మీరు పట్టించుకోవట్లేదంటే మీరు వెంకటేశ్వర స్వామి పట్ల, హిందూ మతం పట్ల ఎంత చిత్తశుద్ధితోటి మీరు పనిచేస్తున్నారో చూసుకోండి. ఇక వెంకటకృష్ణ సంచలనమైన ఆరోపణలు తిరుమల కొండపైన ఏమన్నారు చూడండి. ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఏంటి అంటే, తిరుమల కొండపైన కొంతమంది సోమరిపోతులు తయారయ్యారు అనగానే అక్కడ చేరారు. ఏమీ లేదు, పొద్దున్నే పలహారాలు పెడతారు కదా, అవి తింటారు, సరదాగా ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి వెళ్ళి ఆ అన్నప్రసాదాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు. సుష్టుగా భోజనం చేస్తారు, కడుపు నిండా చేసి మళ్ళీ అలా సరదాగా తిరుగుతూ సాయంత్రం కొండ మీద మందు కొడుతున్నారు అనేది బయటకు వచ్చిన దాని మీద విచారణ ఎందుకు చేయట్లేదు ఇంతవరకు దాని మీద విచారణ అనేది ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు? దాని మీద ఎందుకు చేయలేదు? ఇక వెంకటకృష్ణ అన్న మొట్టమొదటి మాటే మనం తీసుకుందాం. ఇక్కడ వెంకటకృష్ణ అన్న మొట్టమొదటి మాట ఏంటి? తిరుమల కొండ పైన వెంకటేశ్వర స్వామి గారి పైన, ఆ స్వామివారి పైన ఆరోపణలు చేసింది ఎవరు రాజకీయంగా? మొట్టమొదటిగా మన ఆంధ్రజ్యోతి పేపర్లో తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎక్కడో సెల్ టవర్ ఒకటి కనపడితే, ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి కనపడితే దాంట్లో సిలువు బొమ్మ ఉంది. ఇది ఆ సెల్ పవర్ ఆ ట్రాన్స్ఫార్మర్ని కానీ వీళ్ళకి తెలిసినా కూడా ఇదిగో సిలువు బొమ్మ వేసి అక్కడ ఏదో చేస్తున్నారు, అక్కడ ఏదో కట్టేశారు సిలువుది 5 అని చెప్పి దాని మీద దుష్ప్రచారం చేసింది ఎవరు? టికెట్ మీద ఇదిగో అన్యమత ప్రచారం జరుగుతుందని చెప్పి ఆంధ్రజ్యోతి హెడ్లైన్ పేపర్లో రాసింది ఎవరు? మరి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు ఎందుకు మీ మీద ఆగ్రహం చూపించట్లేదా? అత్యంత దారుణం, అత్యంత దుర్మార్గం, చరిత్రలో ఎవ్వరూ చేయనటువంటి ఆరోపణ. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు లడ్డూ పైన ఎటువంటి ఆధారాలు లేకుండా జంతు కొవ్వు కలిసిందని ఏ ప్రాతిపదికన చెప్పి కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని, కోట్లాది మంది భక్తుల ఏదైతే ఇక కూలబడిపోయారు కొంతమంది. ఏంటిది అది అని చెప్పి వెంకటేశ్వర స్వామిని అమితంగా ఇష్టపడేవాళ్ళు. ఆ మాట చెప్పాలన్నా కూడా, జంతు కొవ్వు కలిసిందని చెప్పాలన్నా కూడా భయపడేటట్టుంది. అసలు ఉచ్చరించాలన్నా కూడా అమ్మో వెంకటేశ్వర స్వామితో వద్దురా బాబోయ్ అన్నంత భయం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం పట్టించుకోకుండా ఒక రాజకీయ ఆరోపణ పటక్కన అనేసాడు. సుప్రీంకోర్టు మాట్లాడిందాక నీచమైన ప్రచారం చేసుకుంటున్న పచ్చ మీడియాని ఏమనాలి? సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కోరలేదు?
సుప్రీంకోర్టు సిట్ వేస్తే ఆ తర్వాత కొంతమందిని అరెస్ట్ చేస్తే ఏఆర్ డైరీకి సంబంధించి మిగిలిన బోలేబాబు డైరీకి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు బెయిల్ పిటిషన్లు అప్లై చేసినప్పుడు కోర్టులో సిబిఐ తరపు న్యాయవాదులు జంతు అవశేషాలని ఎక్కడూ చెప్పలేదు, కానీ పామాయిల్ సంబంధించిన రసాయనాలు మాత్రం కలిపినట్టుగా మాకు కనిపించిందండి అని చెప్పి కోర్టులో ఎందుకు చెప్పారు. ఇంకా పూర్తిగా వాళ్ళు దాని మీద ఇంకా రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయలేదట్టుంది. ఆ సబ్మిట్ చేస్తే పూర్తి స్థాయిలో అందరూ తెలిసింది, కానీ ఆ రిపోర్ట్ ఎంతవరకు వస్తుందో తెలియదు. ఎక్కడ కూడా జంతు కొవ్వు కలిసిన దాఖలాలు లేవని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, ఎందుకు అంత దుర్మార్గమైన మాట మాట్లాడారు, దాన్ని ఎందుకు మీరు అందరూ కలిసి ప్రమోట్ చేశారు? ఇది రాజకీయ దారుణమైన ఘటన కాదా? స్వామివారి పైన స్వామివారి భక్తులు మీరు లెక్క చేశారా? ఇక సనాతన యోధుడు సనాతన వీరుడు అయితే మెట్లు పైకి గడిగాడు, హిందువులు 5 అని రెచ్చగొట్టాడు, స్వామివారి పాదాల చెంత అద్ది ఇదని రెచ్చిపోయాడు. 6 స్వామివారి ఆగ్రహమే మనకు కనిపించింది. 6 చనిపోయారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎవరు అన్యం పుణ్యం పాపం సామాన్యులు చనిపోయారు. ఆ స్వామివారు ఆగ్రహించకూడదని మనస్ఫూర్తి కోరుకుందాం. ఒకవేళ ఆ ఘటన జరిగిన అందుకు కాకూడదని కోరుకుందాం. బికాజ్ ఎందుకంటే లడ్డు అనేది కోట్లాది మందికి సంబంధించిన ఇష్యూ. ఎవరో ఏదో అన్నారు, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. చూడండి ఎంతమంది మనోభావాలు దెబ్బతిని ఎంతమంది బాధపడ్డారు. ఆ తర్వాత వరుస ఘటనలు టీటీడీలు ఎన్ని జరిగినాయి చూసాం. బైక్ యాక్సిడెంట్స్లు, టర్నింగ్ దగ్గర రోడ్లు ఇబ్బంది పట్టాలు, వామ్మో అగ్ని ప్రమాదం సంభవించడాలు, ఎన్నెన్ని గొడవలు ఎన్నెన్ని చూసాం. రాజకీయ ఆరోపణలు అంటే శ్రీవారి దగ్గర క్వశ్చన్ చేయకూడదు ఎవరిని. నెల రోజులు కంటికి నిద్ర లేకుండా మీ మీడియా చేసిన దుష్ప్రచారం అంతా ఎంత. నెల రోజులు ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు అందరూ కన్నీళ్ళు పెట్టేటట్టు చేశారు మీ మీడియా వాళ్ళు. ఆ పాప ఊరకపోద్దా? ఒకసారి మీ మీడియాలో ఏమన్నారు ఒకసారి మీరు కూడా చూడండి. మీ వీడియోలు మీరే గతంలో ఏమన్నారు? వాళ్ళ ప్రయోజనాల కోసం అవతల వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం దేవుడి మీదకి నిందలు పడినా పర్లేదు కానీ అనేస్తున్నారు. నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఎనిమల్ ఫ్యాట్ ఎంత దారుణం అండి. ఏది గీకు బదులు చేయడం వెనుక పరమార్థం ఏంటి అంటే పొలిటికల్ గెయిన్. పొలిటికల్ గా గెయిన్ అవ్వడానికి చాలా మార్గాలు. జగన్ గారిని దెబ్బ కొట్టడానికి ఇది వాడారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏవో ప్రచారం చేసుకుంటున్నారు, అవి చేసుకోవచ్చు. కానీ హిందూ సమాజానికి మాత్రమే కాదు, భారత సమాజానికే అత్యంత నమ్మకం అది. ఆ నమ్మకం మీద దుష్ప్రచారం చేస్తే సమాజము వదలదు, అగోవిందుడు వదలడు. ఫ్లాష్ బ్యాక్. సిబిఐ విచారణ జరిపించండి, ఈ విషయంలో తేలుతుందని ఈరోజు వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, మాకు దీన్ని సిబిఐ అంటే పెద్ద సంస్థ విచారణ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇది పెద్ద ఇష్యూ, ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇది చాలా పెద్ద ఇష్యూ పెట్టేసింది. 140 కోట్ల మంది మనోభావాలు పెట్టింది. సిబిఐ పెద్ద సంస్థ అవసరం లేదు. అదే ప్రశ్నలు, అదే జంతువులు, ఆ జంతువులు ప్రధానమంత్రి మోడీ గారు ఇంకొక ఆయన అడుగుతాడు, ఆ శాంపిల్ అలా వచ్చిన నెయ్యిని మీరు వాడారా లేదా? వాడితే ఇప్పుడున్న ఈవోని అరెస్ట్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయట పెట్టి అసలు తిరుమలకున్న పవిత్రతని అనవసరంగా దెబ్బతీశాడు అంటాడు ఒక ఆయన. ఎందుకు ఈ రకంగా తిరుమలని అడ్డం పెట్టుకుని ఈ రకమైన వివాదాలు చేస్తున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం కరెక్ట్ కాదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని ఇంకా ఎన్నో ఘటనలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు చేయబోయారు, జీవో జీపించి మనం ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పటికి కూడా అదే దుష్ప్రచారం. వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మీడియా వాడుకున్నందుకు ఎవరు వాళ్ళ. ఈ మధ్య మాత్రం మన జన సైనికుడు వచ్చేసాడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. నిజంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా మీరు వాడుకున్నట్టు ఎవరు వాడుకోరు. ఈరోజు వచ్చి మీరు చెప్పడం మేము వింటాం. ఆ స్వామి ఆగ్రహించింది ఎప్పుడు? ఆ స్వామి ఈ సంవత్సరం కాలంలో ఎన్ని ఘటనలు జరిగినాయి మనం చూసాం. సెప్టెంబర్ 19 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసి ఎన్ని ఘటనలు జరిగినాయి మనం చూసాం. మళ్ళీ మీరు మాకు చెప్పడం మేము వినటం, తర్వాత మీకు చెప్పడం. ఎందుకండి ఈ మాటలన్నీ?